అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఇస్లాంలో 12 నెలలు ఉన్నాయి. వాటిల్లో మొదటిది మొహరం నెల, రెండవది సఫర్ నెల, మూడవది రబీఉల్ అవ్వల్, దాని తర్వాత రబీఉల్ తాని, జమాదుల్ అవల్, జమాదుల్ తాని, రజబ్, షాబాన్, రంజాన్, షవ్వాల్, జుల్ఖైదా, జుల్హిజ్జా, ఇలా 12 నెలలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? సంవత్సరం అనేది ఉంటుంది. సంవత్సరానికి 12 నెలలు మరియు 365 రోజులు మరియు నెలలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు, సమయం గురించి, దినాల గురించి, సంవత్సరాల గురించి అనేక రకాల విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదటి ఆకాశంలో ఎందుకు ముస్తాబు చేయబడ్డాయి, మరియు ఈ యొక్క ప్రపంచంలో దారులు, అనేక రకాల విలువలు, సమయం, సందర్భాలు, అనేక విషయాలు చెప్పబడ్డాయి. అంతేకాకుండా సమయపాలన, సమయబద్ధన, టైం టేబుల్ అనేది ఇస్లాంలో మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. ఫజర్ నమాజ్ నుంచి తీసుకుంటే కనుక ఫజర్, జోహర్, అసర్, మగరిబ్, ఇషా నమాజు, ప్రతిరోజు 5 నమాజులు, వీటి యొక్క సమయం, మరియు రంజాను మరియు బక్రీద్ పండుగలకు సంబంధించినటువంటి నెలలు. ఇవే కాకుండా ప్రతి నెలలో కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. మరియు కొన్ని సమయాల్లో చేసే ప్రార్థనలు, కొన్ని సమయాల్లో చేసే ఆరాధనలు, ఇంకా అల్లాహ్కి ఇంకా అత్యంత ఇష్టమైనవి కూడా ఉన్నాయి. మరి ఇటువంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి ఈ యొక్క 12 నెలలు చాలా విలువైనవి. మనం బ్రతికి ఉన్న ప్రతిరోజు కూడా విలువైందే. ఈరోజు మంచిది కాదు, ఈరోజు చెడ్డది అని అనుకోవడానికి వీలు లేదు. మనం బ్రతికి ఉన్న ప్రతి విషయం, ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా చాలా విలువైనది. సమయాన్ని వృధా చేయకూడదు. మనం బ్రతికున్నప్పుడే ఏదైనా సరే మనం సంపాదించుకోవాలి, సాధించుకోవాలి. మరి మనం మరణించాక సదకే జారియా కోసం కావలసిన కార్యాలన్నీ కూడా మనం బ్రతికి ఉన్నప్పుడే చేసుకోవాలి. మనం ఒక్కసారి ప్రళయ దినం వచ్చిందంటే కనుక మళ్ళీ మనం తిరిగి ఈ ప్రపంచంలోకి వచ్చి మనం కార్యాలు చేసుకొని మళ్ళీ పుణ్యాలు సంపాదించేది అయితే ఉండదు. ఎందుకంటే ఈ యొక్క జీవితమే బట్టి ఆధారపడే మన యొక్క కర్మల యొక్క తీర్పు అనేది జరుగుతుంది. అందుకే మనం జీవించున్న ప్రతి క్షణం కూడా, బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా విలువైనది. ఏదేమైతే నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, మీరు మాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.